వైజాగ్ స్టీల్ ప్లాంట్ గెస్ట్ హౌస్ అండి హైదరాబాద్లో. అక్కడ అంతా కొండ, శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర ఉందన్నమాట స్టీల్ ప్లాంట్ గెస్ట్ హౌస్. మన ఎంప్లాయీస్ ఎవరైనా వెళ్ళి తీసుకోవచ్చు రీజనబుల్ ప్రైస్లో. రూమ్ అది కూడా చాలా బాగుంది. అదే బిల్డింగ్ అండి, చుట్టూ కొండ ప్రాంతం అండి, చాలా బాగుంది. 1 ఎకర్లో ఇది మన స్టీల్ ప్లాంట్ ఓన్ బిల్డింగ్ అనమాట. అంతకుముందు బంజారా హిల్స్లో ఉండేదట రెంటెడ్, కానీ ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర ఓన్ బిల్డింగ్ కట్టారండి. చాలా బాగుంది బిల్డింగు. మా వాళ్ళు ఇదంతా బిల్డింగ్ అండి, చాలా బాగుంది. లోపల మనకి ఫుడ్ అది కూడా రెడీ చేసి ఇస్తారండి. ఫుడ్ అది కూడా చాలా బాగా రెడీ చేసి ఇస్తున్నారు. మణికంఠ అని ఉంటాడు, తమిళియన్ను, 2-3 ఉంటారండి పిల్లలు. చాలా బాగా రెడీ చేసి ఇస్తున్నారు ఫుడ్ అది. ఇదంతా బిల్డింగ్ అండి, చాలా బాగుందండి. చుట్టూ కొండ ప్రాంతము, అట్మాస్ఫియర్ అయితే అదిరిపోయిందండి. ఇదంతా బిల్డింగ్ అండి. ప్లాంటేషన్ అంతా బాగుందండి. ఇక్కడ శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర అనమాట. ఎయిర్పోర్ట్ దగ్గరలో రూమ్స్ అవి చాలా బాగున్నాయండి. ఏసీ, గేజరు, రూమ్స్ అవి చాలా బాగున్నాయి. వచ్చి రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్, వైజాగ్ స్టీల్. ఇదండి మన గెస్ట్ హౌస్. వైజాగ్ స్టీల్ ప్లాంట్ గెస్ట్ హౌస్ నియర్ బై శంషాబాద్ ఎయిర్పోర్ట్. చుట్టూ సరౌండింగ్స్ ఇలా ఉన్నాయండి. చాలా పీస్ఫుల్గా ఉందండి అట్మాస్ఫియర్. 1 ఎకర్ అంటే చాలా బాగుంటుంది కదండి. 1 or 2 ఎకర్స్ ఉండొచ్చు. చాలా బాగుందండి ఏరియా అయితే. మేము మా చెల్లి వాళ్ళ అబ్బాయి అబ్రాడ్ వెళ్తుంటే వచ్చామండి. వచ్చి వాడిని డ్రాప్ చేసామన్నమాట ఈ కార్లో. ఆగావా? పిన్నేది అటు వెళ్ళిందా?